హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్కి రావడం జరిగింది. ప్రతిసారి జరిగినట్టే ఈరోజు కూడా ఆయనకి సంబంధించిన కొన్ని ఛానల్స్ జర్నలిస్ట్ని పిలిపించుకొని ఆయన ఒక ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నోత్తరాలు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమీ ఉండవు. ఆయన చెప్పదలుచుకున్నది చెప్పేస్తారు. అది కూడా ఆయనకి సంబంధించిన ఛానళ్ళు మాత్రమే ఆయన ప్రెస్ మీట్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. మిగతా ఛానల్స్ని వేటిని ఈ ప్రెస్ మీట్కి అనుమతి ఇవ్వరు. కాబట్టి ఈ విధంగా ప్రెస్ మీట్ అనేది ప్రతిసారి జరుగుతూనే ఉంది. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ అనేది సంబంధించిన విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్లోనే ఆయన బడ్జెట్ గురించి, ఎప్పుడో బడ్జెట్ పెట్టిన 6-7 రోజులు అయిపోయింది అనుకుంటా. బడ్జెట్ పెట్టి 14వ తేదీన ఎప్పుడు పెట్టినట్టు ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆయన స్పందించడం జరిగింది. ఇక్కడ బడ్జెట్లోని లెక్కలు అనేవి ఎక్కడా కరెక్ట్గా ఉండవు. ఈరోజు కూటమి ప్రభుత్వమే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా లేదంటే వేరే రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఈ బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగానే ఖర్చులు అనేవి ఎప్పుడూ ఏ ప్రభుత్వం పెట్టిన దాఖలాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేవు. ఇక అప్పులు, బడ్జెట్ లెక్కలు, వీటి అన్నిటి మీద ప్రజలకి ఏమాత్రం కూడా అవగాహన ఉండదు. ఈ విషయాల గురించి పెద్దగా ప్రజలు పట్టించుకోరు కూడా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, దీని మీద గణాంకాలతో సహా మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకి అవేమీ బుర్రకెక్కవు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ప్రస్తుతం పరిపాలన ఎలా సాగుతుంది అనే దాని గురించే ఆలోచిస్తారు. అంతేగాని ఎంతో అప్పులు చేశారనే దాని గురించి ఆలోచించరు. ఈరోజు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు అదుపులోనే ఉన్నాయి. కరెంటు ఛార్జీలు ఏమీ పెరగలేదు, బస్ ఛార్జీలు ఏమీ పెరగలేదు, ఉద్యోగస్తులకి టైంకి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. అదేవిధంగా రోడ్లు అనేవి వేయడం జరుగుతుంది. కరెంటు పవర్ కట్లు ఇటువంటివి ఏమీ లేవు. పవర్ బిల్లులు కూడా పెంచలేదు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. మెగా డిఎస్సి నిర్వహించారు. కొంతలో కొంత ఉద్యోగస్తులకి పాత బకాయిలు కూడా కొంతవరకు తీరుస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పులు చేస్తున్నారా, బడ్జెట్లో ఎంత కేటాయించారు, వీటి గురించి ప్రజలు అంత ఎక్కువగా ఆలోచన చేసే అంత పరిస్థితి ఉండదు. కాబట్టి దీని మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గణాంకాలతో చెప్పినా దీనివల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక రెండో విషయం, శ్రీ నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ గురించి. ఆయన శ్రీలంక వెళ్ళి పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చారు. దీని మీద ఆయన చాలా తీవ్రంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం శ్రీలంక వెళ్ళొచ్చారు. ఏం మ్యాచ్ చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూడలేరా, నేను ఇంట్లో కూర్చొని టీవీలోనే చూశాను కదా, ఆయన కూడా అలాగే చేయొచ్చు కదా అని ఒక విమర్శ చేయడం జరిగింది. కాకపోతే ఇదే విషయం మీద నిన్ననే శ్రీ నారా లోకేష్ గారు దీనికి సంబంధించి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి కూడా దీని మీద క్లారిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈరోజు ఆయన శ్రీలంక టూర్కి అవసరమైన డబ్బంతా ఆయన సొంతంగానే పెట్టుకున్నారు తప్ప ప్రభుత్వం తరపు నుంచి ₹1 కూడా తీసుకోలేదని ఆల్రెడీ నిన్న శ్రీ లోకేష్ గారు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంతవరకు రూలింగ్ జరిగింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత, ఇది జరిగి దాదాపు 24 గంటలు అయిపోయిన తర్వాత ఈరోజు తిరిగి మరలా లోకేష్ గారి క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన విమర్శించడం అనేది చాలా వరకు అంత సమంజసంగా అయితే లేదు. ఆయనకి నిజంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద అవగాహన లేదా, లేదంటే లోకేష్ గారు ఆల్రెడీ తను చెప్పదలుచుకుని చెప్పారు, ప్రభుత్వం నుంచి కూడా క్లారిఫికేషన్ వచ్చింది అనే ఈ విషయాలు ఏమీ ఆయనకి తెలియదా, తెలియకుండానే ఏదో
ఆయన్ని లోకేష్ గారిని విమర్శించారా, లేకపోతే తెలిసి ఏదో ఒక విమర్శ చేసేద్దాం, పత్రికా సమావేశం పెట్టాం కదా అని విమర్శ చేశారా అనే దాని గురించి కొంతవరకు ఆయన ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెడుతున్నారంటే ఖచ్చితంగా చాలామంది ఏం చెప్తారా అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలకి పనికొచ్చే విషయాలైతే దీంట్లో ఏమీ లేవు. బడ్జెట్ గురించి పెద్దగా ప్రజలు అంతగా పట్టించుకోరు. వాళ్ళకి పరిపాలన ఎలా సాగుతుంది అనేదే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇక నారా లోకేష్ గారు ఆల్రెడీ దీని మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మరలా అదే విషయాన్ని విమర్శించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇకనైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు అంతకు ముందు ఏం జరిగాయి సరైన ఆధారాలతోనే, లేదంటే ఈ డాటాని పూర్తిగా తెప్పించుకొని ఒకటికి 2 సార్లు సరి చూసుకొని అప్పుడు ఈ విమర్శలు చేస్తే అది ప్రజల్లో కొంతవరకు సానుకూలత తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.